సోషల్ మీడియా అబ్యూజర్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న చారిత్రక పోరాటం సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరోల ఫ్యాన్స్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఎక్కడ చూసినా ఇదే చర్చ. చాలా లేట్ అయినా సరే చిరంజీవి గారు చాలా మంచి పని చేశారని, ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ఇంకా బాగుండేదని చాలామంది వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. మొత్తం 36 సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లపై ఆయన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు. వారంతా కూడా అబ్యూజర్స్. పచ్చి బూతులతో, అర్థం పర్థం లేని గోబెల్స్, ప్రోపగాండాతో మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతూ ఉండేవారు. వారందరికీ కూడా ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు సైబర్ క్రైమ్ స్టేషన్ వారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించారో లేదో, తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ తాలూకు కులగజ్జి మీడియా హౌసెస్ ఈ విషయాన్ని కవర్ చేయలేదు. వారు కవర్ చేసిన న్యూస్ ఒకటే, చిరంజీవి గారిపై డీప్ ఫేక్ వీడియోలు చేశారని, కొన్ని అశ్లీల వెబ్సైట్స్పై చిరంజీవి గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారని మాత్రమే. కానీ అసలు మేజర్ న్యూస్ పెను సంచలనం సృష్టిస్తూ చిరంజీవి గారు 36 మీడియా హౌసెస్పై కంప్లైంట్ ఇవ్వడమే. ఇంతకీ ఈ న్యూస్ని టీడీపీ తాలూకు కులగజ్జి మీడియా ఎందుకు కవర్ చేయలేదు అనే కదా మీ ధర్మ సందేహం. వెరీ సింపుల్, చిరంజీవి గారు కంప్లైంట్స్ ఇచ్చిన వాటిలో చాలా వరకు కులగజ్జి మీడియా హౌసెస్ ఉన్నాయి కదా, అందుకే. సరే, ఈ తొక్కలో ఛానల్స్ కవర్ చేస్తే ఎంత, కవర్ చేయకపోతే ఎంత, ఎప్పటికే టీడీపీకి జరగాల్సిన డ్యామేజ్ ఫుల్గా జరిగిపోయింది అంటున్నారు మెగా ఫ్యాన్స్. పాయింటే కదా, టీడీపీ అధిష్టానం సోషల్ మీడియా అబ్యూజర్స్ని ఏనాడు కూడా కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేయలేదు, పైపెచ్చు ఎంకరేజ్ చేసింది అని కూడా అంటున్నారు. మరి ఫలితం అనుభవించాల్సిందే.